హాయ్ ఏఐ అనేక సమస్యలకు కృత్రిమ మేధతో పరిష్కారం. నగరంలో పెరుగుతున్న స్టార్టప్ ట్రెండ్స్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. ఇక్కడ ఒక విషయాన్ని కూడా చెప్పాలా. పాప రామోజీరావు గారు చనిపోయారు, వయసు రీత్యా పెద్దవారు. వారు చనిపోతే సంతాప సభ పెట్టారు. ఎవరు? ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం భారీ ఎత్తున ఒక సంతాప సభ పెట్టింది. మంచిదే, పాప ఆయన నచ్చింది, పెట్టుకున్నారు. ఎవరు డబ్బు ఖర్చు పెట్టారండి సంతాప సభకి? ప్రభుత్వం సొమ్ము ఖర్చు పెట్టారు. ఎంత ఖర్చు పెట్టారో తెలుసా? ఒక్క సంతాప సభకి 4,28,01,173 రూపాయలు ఖర్చు పెట్టారు. ఒక్క సంతాప సభకి, రామోజీరావు గారి మరణం తర్వాత ఏర్పాటు చేసిన సంతాప సభకి ప్రభుత్వ ఖజానా నుంచి 4,28,01,173 రూపాయలు మీరు ఖర్చు పెట్టే ఎవరిచ్చారంటున్నా? రామోజీరావు గారు మీకు సన్నిహితుడైతే మీరు ఖర్చు పెట్టేస్తారా? రామోజీరావు గారు వంశ సంభూతుడా? సమాజ సేవ చేశారా? చనిపోయారులే పాపం, ఆయన అంటాం మంచిది కాదనుకో, అయినా చెప్తున్నా, సమాజ సేవ చేశారా? ఈజ్ ఏ వైట్ కాలర్ క్రిమినల్. చిట్ ఫండ్ కంపెనీలు, రామోజీ ఫైనాన్స్ ఇలాంటివి నడిపి ప్రజల దగ్గర నుంచి దోచుకున్నాడని అనేక కేసులు ఉన్నాయి. సరే, అఫ్ కోర్స్ ఆ కేసులన్నీ మీరు విత్డ్రా చేసుకోవాలని వాళ్ళ కోర్టులో ప్రయత్నం చేశారు, విత్డ్రా చేసుకున్నారు. అయినా ఎవరు ఊరుకోరనేది కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. 4,28,00,000 రూపాయలు అంటే చిన్న విషయం కాదు ఇది. మొన్న పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా చెప్పారు, ఏమని? దాన్ని బ్లీచింగ్ పౌడర్ తాగడానికి డబ్బులు లేవని. ఆయన 4 కోట్లు ఇచ్చాడు చందా. ఈయన 4 కోట్ల రూపాయలు రామోజీరావు గారి సంతాప సభకు ఖర్చు పెట్టారు. ఏమిటి దుర్మార్గం అంటున్నా? నీకు నచ్చితే నువ్వు ఎంతైనా దోచేస్తావా? ఇవాళ మమ్మల్ని సాక్షి దోపిడీ చేసింది, సాక్షి అనేటువంటి మాటలు మీరు మాట్లాడటం చాలా దురదృష్టకరమైనటువంటి ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నా.